దేవుని రక్షణము. మహోన్నతుని మరుగున వసించువాడు, సర్వశక్తిమంతుని రెక్కల నీడలో నివసించువాడు. ప్రభువుతో నీవు ఆశ్రయము, నాకు రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడను అని చెప్పుకొనును. వేటకాని ఉరువుల నుండి, ఘోర వ్యాధుల నుండి అతడు నిన్ను కాపాడును. అతడు తన రెక్కలతో నిన్ను కప్పును. అతని రెక్కల క్రింద నీవు తలదాచుకుందువు. అతని విశ్వసనీయత నీకు డాలగును. రక్షణాయుధము ఉండును. నీవు రేయి కలుగు అపాయములకును, పగటిపూట తగు బాణములకును ఎవర్నక్కర్లేదు. చీకటిలో సోకు అంటు రోగములకును మట్ట మధ్యాహ్నము హాని చేయి వారికి భయపడనక్కర్లేదు. నీ దాపున 1000 మంది కూలినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను నీకే అపాయము కలగదు. నీ కన్నులతో నీవు దుష్టుల శిక్షను అనుభవించుట చూతువు. నీవు ప్రభువును, నీకు ఆశ్రయమును, మహోన్నతుని నీకు నివాస సదనమును చేసుకుంటివి. నీకు ఎట్టి కీడు సంభవింపదు. నీ ఇంటి చెంతకు ఎట్టి అంటురోగము రాదు. ప్రభు నిన్ను తన దూతల ఆధీనము ఉంచును. నీవు ఎచ్చటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు. నీ కాళ్ళు రాతికి తగిలి నోయకుండునట్లు వారు నిన్ను తమ చేతుల్లో ఎత్తుపట్టుకుందురు. నీవు సింహమును పామును కాలితో మట్టిదవు. కొదవసింగమును కాలసర్పము పాదములతో త్రొక్కిదవు. నన్ను ప్రేమించు వారిని నేను రక్షించెదను. నా ప్రారంభమును అంగీకరించు వారిని నేను కాపాడెదను. వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వారికి ప్రత్యుత్తరమిత్తును. వారిని ఆపదలో వారిని ఆదుకుందును. వారిని విపత్తుల నుండి కాపాడి వారికి కీర్తిని దయచేయుదును. వారిని దీర్ఘాయుష్మనుతో సంతృప్తి చెందెదను. వారికి నా రక్షణమును అనుగ్రహించెదను అని ప్రభు పలుకుచున్నాడు. ఇది క్రీస్తు శరీరము. క్రీస్తు ఆమె స్థితి కలను గాక.